ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగంగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ దావోస్ కి అయితే వెళ్ళారు. అక్కడ చాలా మంది ఇన్వెస్టర్స్ తో అయితే డైలీ కొంతమందితో ఒక మీటింగ్ అయితే అరేంజ్ చేసుకుంటున్నారు. మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం ప్రతి దినం కష్టపడతా ఉన్నారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎక్కడ కనిపిస్తున్న ఊసైతే లేదు. కొత్త కంపెనీస్ అనేవి మన ఆంధ్రాకి వస్తే పైగా అమరావతి క్యాపిటల్ ఏరియా ఇదైతే ప్రస్తుతం డెవలప్మెంట్ అవుతా ఉంది. ఈ డెవలప్మెంట్ లో భాగంగా యువతకు కూడా ఉద్యోగాలు రావాలి. అందుకని కొన్ని కంపెనీస్ ని ఈ దావోస్ లో దాదాపుగా 18 కంట్రీస్ అయితే అక్కడ అటెండ్ అవుతున్నాయి ఆ మీటింగ్ అయితే. ఈ మీటింగ్ లో మన ఏపీ వైపు అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఈ మిగిలినటువంటి ఈ 18 కంట్రీస్ లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కానివ్వండి, సిఇఓలు కానివ్వండి, ఇన్వెస్టర్స్ అయితే ఏపీ వైపే ఎక్కువ మగ్గు చూపుతున్నట్టు అయితే మనకైతే కనపడతా ఉంది. అండ్ నిన్న ఒక ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఏం మాట్లాడారో ఒకసారి మీరే వినొచ్చు. ఆ నష్టపోయిన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికే మేము కష్టపడతా ఉన్నాం. ఆల్రెడీ గతంలో మనం చూసుకుంటే ఏపీ మొత్తం డివైడ్ అయిపోయింది. తెలంగాణ కానివ్వండి, ఇటు మన కోస్తా కానివ్వండి, ఇలా ఏపీ డివైడ్ అయ్యాక మనకు చాలా మంది నష్టపోయినటువంటి వాళ్ళైతే ఉన్నారు, జాబ్స్ కోల్పోయినటువంటి వాళ్ళైతే ఉన్నారు. అండ్ అదేవిధంగా కంపెనీస్ అయితే ఎక్కువగా మన ఆంధ్ర సైడ్ అయితే లేవు. చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు ఒక విజన్ అని చెప్పేసి అప్పట్లో చెప్పారు. 1996, 1998 ఆ టైంలో చెప్పారు 2019కి ఇలా ఉంటుంది ఈ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఆంధ్ర డివైడ్ అయిపోయింది, తెలంగాణ సపరేట్ అయిపోయింది. కానీ నష్టపోయింది ఎవరంటే మన ఆంధ్ర వాళ్ళు. తెలంగాణ వాళ్ళు మాత్రం బాగానే ఉన్నారు. బట్ ఇప్పుడు తిరిగి మన ఆంధ్రాని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మాత్రమే ఆయనైతే ఉన్నారని చెప్పి అయితే మనకైతే తెలుస్తుంది. ఒకసారి ఆ ఇంటర్వ్యూ కూడా మీరు ఒకసారి ఒక చిన్న క్లిప్ అయితే ఇక్కడైతే ఉంది, ఒకసారి చూడొచ్చు. One final question, sir. You would like to have said before you have a strong relationship with Prime Minister Modi. Is there a chance that you might consider a position in his cabinet anytime soon? No, I don't have any aspiration. I am fully engaged in rebuilding Andhra Pradesh. That is my priority as of today. Because Andhra is one state. After bifurcation, we had some problems. Right. Compared to bifurcation, last 5 years we had more problems. People are having faith on us. NDA government in Andhra Pradesh. Telugu Desam, Janasena, BJP combinedly we fought. So this is our duty to help rebuild Andhra Pradesh and restore development track. And if Prime Minister Modi requests you to play a national role as a అక్కడ మాట్లాడుతున్నటువంటి విషయాలు అయితే ఒకసారి మనం గమనిస్తే కేవలం మన ఆంధ్ర డివైడ్ అయిపోయాక ఆంధ్ర చాలా నష్టపోయింది. అది కాక గత ప్రభుత్వం ద్వారా పాలించినటువంటి 5 సంవత్సరాల్లో ఇంకా ఎక్కువ ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది. దీన్ని నేను తిరిగి పునర్నిర్మాణం చేసే భాగంలో ఉన్నాము. ప్రజలందరూ కూటమికి అధికారం కట్టబెట్టారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఈ ముగ్గురిని కలిసి వచ్చి ఆంధ్రాని బాగు చేయండి అని చెప్పి వాళ్ళైతే నమ్మకం పెట్టుకున్నారు. వాళ్ళ నమ్మకాన్ని మేము వమ్ము చేయము. డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలి. 2047 విజన్ అయితే ఒకటైతే చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేశారు. గతంలో ఉమ్మడి ఆంధ్రగా ఉన్నప్పుడు కూడా ఆయన ఒక విజన్ వేశారు. ఆ విజన్ సక్సెస్ఫుల్ గా అయితే ఇప్పుడు సక్సెస్ అయింది. అక్కడ తెలంగాణలో అయితే మనకి కంపెనీస్ కానివ్వండి అవన్నీ కనపడతా ఉన్నాయి. ఇప్పుడు అదే పదంలో 2047 టయానికి ఆంధ్ర ఇంకా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్తా ఉన్నారు. అండ్ అదేవిధంగా దావోస్ కి వెళ్ళి ఏదో టైం పాస్ చేసినట్టు కాకుండా అక్కడ కొన్ని కంపెనీస్ అయితే మన ఏపీకి అయితే ఇన్వెస్టర్స్ ని తీసుకొస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఒకసారి మనం గమనించవచ్చు. దక్షిణ కొరియాలో అతిపెద్ద కెమికల్ కంపెనీని ఏపీకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అండ్ దక్షిణ కొరియాలో ఒక పెద్ద కెమికల్ ఫ్యాక్టరీని అయితే ఏపీకి అయితే ఆహ్వానించారు. దీనివల్ల ఇక్కడ ఎవరైతే ఫార్మా చదువుకున్నారో ఈ కెమిస్ట్రీలో ఎవరైతే మంచిగా చదువుకున్నారో వాళ్ళకైతే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు అయితే మనకైతే కనపడతా ఉన్నాయి. అండ్ ఎల్టీ కెమ్ లిమిటెడ్ సిఇఓ షిన్ హాక్ చియోల్కి ఏపీ పెట్టుబడి అవకాశాలను వివరించిన చంద్రబాబు నాయుడు గారు 1.5 బిలియన్ లిథియం అయాన్ బ్యాటరీ ప్లాంట్ ను ఏపీలో ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఈ బ్యాటరీ కంపెనీస్ కూడా అయితే మనకైతే రాబోతున్నాయి. అని మనం గమనించవచ్చు. అక్కడ ఉన్నటువంటి సిఇఓస్ తో కూడా వీళ్ళైతే ఏదో దావోస్ లో అక్కడ జరిగిన మీటింగ్ కి ఏదో టైం పాస్ గా వెళ్ళామని కాకుండా కేవలం ఏపీ డెవలప్ అవ్వాలి, 2047 అనే విజన్ సక్సెస్ అవ్వాలంటే ఇటువంటి కంపెనీస్ మన ఏపీకి అయితే రావాలి అనే ఉద్దేశంతో అయితే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఒక కెమికల్ కంపెనీయే కాదు, అండ్ అదేవిధంగా చాలా అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే ఉన్నారు. ఒకసారి మనం అవి కూడా గమనించవచ్చు. మార్క్
కంపెనీ CEO చంద్రబాబు గారి కీలక చర్చలు. ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర రవాణా కంపెనీలో డెన్మార్క్ చెందిన మార్క్ కంపెనీ ఒకటి. 1000 కిలోమీటర్ల పైన తీర ప్రాంతం కలిగి ఉండటం, విస్తారంగా పోర్ట్లు ఉండటం ఏపీకి బలమని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అండ్ ఇదే విధంగా ట్రాన్స్పోర్ట్ కూడా వీళ్ళైతే ఫోకస్ చేసినట్టయితే మనకు కనపడతా ఉంది. ఇక ఈ మార్క్ కంపెనీ CEOతో చంద్రబాబు నాయుడు గారు అయితే చర్చలు అయితే చేశారు. ఈ ట్రాన్స్పోర్ట్ అనేది అయితే ఒక మెయిన్ కీ రోల్ అనమాట. త్రో ట్రాన్స్పోర్ట్ ద్వారానే మనకి ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్ కూడా మన ఏపీలోకి అయితే వస్తూ ఉన్నాయి. ఇటువంటి కంపెనీస్ కూడా మన ఏపీకి అయితే ఆహ్వానించారు చంద్రబాబు నాయుడు గారు. అండ్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారే కాకుండా లోకేష్ గారు కూడా అయితే కొంతమంది CEOస్తో అయితే చర్చలు అయితే జరుపుతూ ఉన్నారు. ఒకసారి చూడొచ్చు. ఏపీలో ZF ప్యాక్స్కాన్ వాహన తయారీ యూనిట్ నెలకొల్పండి అని చెప్పేసి అయితే వాళ్ళతో లోకేష్ గారు అయితే మాట్లాడుతున్నారండి. గతంలో చూసుకుంటే కియా కూడా అనంతపురంలో ఒక నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. ఏపీ మొత్తం మీద కియా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనంతపురంలో అయితే ఉంది. మనం అక్కడ చూసాం ఆల్రెడీ. అదైతే ఇప్పటికీ చాలా డెవలప్మెంట్ అయితే జరుగుతుంది. దాదాపు 100 కార్లు ఒక రోజు అయితే తయారవుతా ఉన్నాయి అక్కడ మనం చూడొచ్చు. అండ్ కియా, ఇసుజీ వంటి ప్రఖ్యాత సంస్థలు ఏపీ వాహన తయారీ యూనిట్లను నెలకొల్పాయి. ఆల్రెడీ మనకైతే ఉన్నాయి. అండ్ అశోక్ లేలాండ్, వీరా, ఆజాద్ మొబైలియం వంటి జస్ట్ తయారీ OEMలు కూడా ఏపీలో విస్తరించాలని చూస్తున్నాయి. అండ్ సప్లై చైన్ కార్యకలాపాల విస్తరణకు విశాఖపట్నం, విజయవాడ, అనంతపురం వ్యూహాత్మక ప్రాంతాలు. అండ్ ఇక్కడ మనకి కార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా అయితే వీళ్ళైతే తీసుకురాబోతున్నారు. ఆల్రెడీ కియా తీసుకొచ్చారు. అండ్ అదే అభివృద్ధి పదంలో ఇంకా కొన్ని కంపెనీస్ అయితే నారా లోకేష్ గారు కూడా అయితే వాళ్ళకైతే ఆహ్వానం పలుకుతున్నారు మన ఆంధ్రప్రదేశ్కి. డెఫినెట్ గా భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు 2047 అనే విజన్ అయితే సక్సెస్ఫుల్ అవుద్దని చెప్పేసి ఎటువంటి మనం డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు.